ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా నా చిన్న విన్నపం. నాకు కూడా ఒక 500 ఎకరాలు భూమి ఇస్తే 99 పైసలకు నేను కూడా తప్పకుండా 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకుని వస్తాను. నేను కూడా చాలామందితో టచ్లో ఉన్నాను. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఇష్టాన్ని వ్యక్తం చేశారు. కానీ నువ్వు భూమిని తీసుకొని రా 99 పైసలకు, తర్వాత మేము పెట్టుబడి పెడతామంటున్నారు. సో నాకు కూడా భూమి ఇవ్వవలసిందిగా నారా లోకేష్ గారిని కోరుతున్నాను. పాలసీలు క్రైటీరియా అంటారా, ఉర్సా లేకపోతే అర్సా, వాళ్ళకి ఏ పాలసీస్ అయితే మీరు పెట్టారో అవే పాలసీస్ మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. నాకు వైజాగ్లో ఇష్టం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అర్సా వాళ్ళకు వైజాగ్లో ఇచ్చారు. కాబట్టి నాకు అమరావతిలో ఈ 500 ఎకరాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనైనా ఇవ్వచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను కూడా డేటా మేనేజ్ సెంటర్లు పెడదాం అనుకుంటున్నానండి. 50,000 కోట్ల పెట్టుబడులు 5 ఏళ్ళు. ఒకవేళ నా విన్నపాన్ని నారా లోకేష్ గారు మన్నించకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడం వారికి ఇష్టం లేదని నేను భావించవలసి వస్తుంది. నా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి నాకు కూడా 500 ఎకరాలు ఇవ్వాలి. కంపెనీ ఏముందండి, నేను కూడా బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఒక అపార్ట్మెంట్ అడ్రస్ తీసుకొని నేను పెట్టేస్తాను. ఈరోజు కంపెనీ వాళ్ళకి ఈరోజు పెడతాను, రేపు వెబ్సైట్ వస్తుంది, ఎల్లుండి ఫోన్ నెంబర్ వస్తుంది, అవతల ఎల్లుండి కరెంట్ బిల్ వస్తుంది. సో అది పెద్ద విషయం కాదు. 500 ఎకరాలు అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు 500 ఎకరాలు ఇస్తే 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి. మీరు భూమి ఇచ్చి చూడండి. ఒకవేళ నేను పెట్టుబడులు పెట్టలేకపోతే 5 సంవత్సరాలు టైం ఇవ్వండి, మీరు భూమి వెనక్కి తీసుకోండి. కానీ మీరు అవకాశం అయితే ఇవ్వాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నది మీరు అడగొద్దు. నా దగ్గర ఇన్వెస్టర్లు ఉన్నారు, అంతే. మీరు ఇవ్వకపోతే మాత్రం అభివృద్ధిని అడ్డుకున్నట్లే. నారా లోకేష్ గారికి చెప్తున్నాను, నేను హర్ట్ అవుతా, నా మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాలి, అభివృద్ధి జరిగింది అని.